పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. తమిళ సినిమా వీరంకు ఈ సినిమా రీమేక్ అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఎన్నోసార్లు తెలుగు ఛానల్స్లో ప్రసారమైంది. అయినా కూడా రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు పవన్. అయితే వీరం సినిమాకు దీనికి ఎలాంటి పోలిక లేదట. ఇక పోలిక ఉన్నా ఇలాంటి సినిమాకు కూడా కేవలం పవన్ కళ్యాణ్ పేరు మీద భారీ బిజినెస్ జరిగిందట. ఏది ఏమైనా అనువాద చిత్రం అనుకున్నా సరే పవన్ స్టామినా ఏంటో చెప్పినట్టు తెలుస్తూనే ఉంది. బాహుబలి తర్వాత విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసిన తెలుగు సినిమాగా ఇది రికార్డు సాధించింది. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ మినహా రీమేక్ రైట్స్, నటీనటుల పారితోషికం, పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు ఇలా మొత్తంగా చూస్తే 30 కోట్ల రూపాయలు ఖర్చయిందట ఈ సినిమాకు. అయితే ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ ద్వారా 115 కోట్ల రూపాయలు నిర్మాతకు వచ్చాయట. అంటే విడుదలకు ముందే 85 కోట్ల రూపాయలు లాభం అన్నమాట. ఈ లాభాల్లో పవన్ వాటా 60%. అంటే సినిమాకు సంబంధించిన పవన్ పారితోషికం దాదాపు 50 కోట్ల పైమాటే. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి YMR యూట్యూబ్ ఛానల్. Please subscribe YMR TV.